హాయ్! షర్మిల గారైతే మొట్టమొదటిసారి ఒక మంచి పని చేశారనైతే నాకైతే కనిపించింది. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా ఆమ అధికార పక్షాన్ని విమర్శించడం వదిలేసి వాళ్ళ అన్నగారు ఏదైతే గత 5 సంవత్సరాల్లో ఉన్నారో ఆయన ఓడిపోయిండు. ఇప్పుడు మాజీ సీఎం అయిపోయిండు. అయినప్పటికీ వాళ్ళ అన్నగారి మీదనే గవర్నమెంట్ గురించి ఎక్కువ విమర్శిస్తూ ఉంటుంది. ఫస్ట్ టైమ్ అయితే ఇప్పుడున్న టీడీపీ కూటమినైతే విమర్శించిందండి. కరెంట్ ఛార్జీల పైన పెంపు గురించి మంచి విషయం తీసుకుంది. అలానే లాంతర్లు తీసుకొని ఆమె అయితే అక్కడ ధర్నా కూడా చేయడం చూసాం. ఒక మంచి విషయాన్ని టాపిక్‌ని ముందుకు తీసుకెళ్ళింది. ఇలానే ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. జనాల్లో మంచి విషయాలే తీసుకెళ్తూ ఉండాలామె. ఇంకా అలానే ఛార్జీల పెంపు గురించయితే కొంచెం గట్టిగానే మాట్లాడింది. ఫస్ట్ టైమ్ నాకు తెలిసి ఆహ్, అధికార పక్షానికి వ్యతిరేకంగా కొంచెం గట్టిగా మాట్లాడిన తరుణం అయితే నేను చూశాను. ఇంకా ఓవరాల్‌గా అయితే షర్మిల గారు చెప్పిందేంటంటే ఛార్జీలు ఇంతకుముందు గవర్నమెంట్ కన్నా ఇప్పుడున్న గవర్నమెంట్ చాలా ఎక్కువ పెంచిందనైతే క్లియర్‌గా చెప్పడం చూసాం. అది వాస్తవం. ఆహ్, ఇంతకుముందు గవర్నమెంట్ వైసీపీ ఉన్న గవర్నమెంట్ కన్నా కూడా ఇప్పుడున్న కూటమికి ఛార్జీలయితే ఎక్కువ పెంచింది. దానికి కారణాలు తెలుసు కదా! అమరావతి కట్టడానికి మన రాష్ట్రం ఆర్థిక లోటులో ఉంది. మన దగ్గర డబ్బులు లేవు. డబ్బులు కావాలంటే ఛార్జీలు పెంచాలి కాబట్టి ఓకే. ఇదైతే ప్రస్తుతం సీను. ఇంకేం వేరే విషయం ఏం లేదు. కారణం ఇదే. అలానే మందు కూడా తగ్గిపోయింది కదా! అంతకుముందు మందు రేట్లు ఎక్కువ పెంచి అమ్మేవాళ్ళం. ఇప్పుడు మందు రేట్లు కూడా కొంచెం తగ్గించారు కాబట్టి దాని నుంచి కూడా ప్రాఫిట్ తక్కువొస్తుంది. తగ్గిపోయింది. అలానే ఇసుకని అంతకుముందు కొంచెం ఒక రేటు పెట్టి అమ్మేవాళ్ళు. ఇప్పుడైతే ఫ్రీ ఇసుక అన్నారు. జస్ట్ అక్కడున్న ఖర్చులకొస్తాయి తప్ప పెద్దగా ఏమి రావు. అక్కడ కూడా డబ్బులు తగ్గిపోయినాయి. ఇలా డబ్బులు మరి ఎక్కడి నుంచి ఎక్కువ రావాలంటే ఖచ్చితంగా ప్రజల మీదనైతే భారం ఎయ్యాల్సి ఉంటుంది. అది ఛార్జీల పెంపు మీద ఎయొచ్చు, లేకుంటే పెట్రోల్ రేటు పెంచొచ్చు. ఇంకా మనకు తెలియకుండానే చాలా పనులైతే వస్తూ ఉంటాయి, మీద పడుతుంటాయి. అలానే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇంకా విపరీతంగా పెరిగినాయి. మీరు ఊహించరు. రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఒకసారి చేయించుకోండి. మీరు లాస్ట్ ఇయర్ రిజిస్ట్రేషన్‌కి ఇప్పటికి రేటు చాలా మారిపోయి ఉంటుంది. ఒక ఎకరం భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. రిజిస్ట్రేషన్ కాస్ట్ అయితే బాగా పెరిగిపోయింది. ఇంకా మీరు చూసుకుంటే ముందు ఛార్జీల గురించి షర్మిల గారైతే ఒక మంచి విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. అలానే ధర్నా కూడా చేశారు. మంచి విషయం. అలానే రిజిస్ట్రేషన్ పెంపు గురించి కూడా మాట్లాడితే బావుంటుంది. రిజిస్ట్రేషన్‌లు కూడా చాలా కాస్ట్ పెంచారండి దారుణంగా. భూములు కొని అమ్మాలంటే కొంచెం ఇబ్బంది కలిగే విధంగా అయితే ఉన్నాయి రిజిస్ట్రేషన్ కాస్ట్‌లయితే. చూద్దాం మరి. ప్రస్తుతం అయితే ఆహ్, ఏది జరిసినా కళ్యాణం కోసమే. అలానే ఇప్పుడు పెంచినయన్నీ గూడా మన అమరావతి కోసమే గాబట్టి అని సైలెంట్‌గుందామా? లేకుంటే ప్రశ్నిద్దామా? మీరు డిసైడ్ జేసుకోండి. ఈ వీడియో నచ్చితే నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.